విజయవాడ బస్టాండ్లో దిగారు. జేబులో 2000 నోటు తప్ప చిల్లర లేదు. బయటికెళ్తే చిల్లర దొరకదని అక్కడే ఉన్న ఓ దుకాణంలో చిల్లర మార్చుకుని చక్కగా ఇంటికెళ్లారు. దారిలో ఓ 100 ఖర్చయ్యాయి. ఇప్పుడు మీ జేబులో ఎంతుండాలి? 1900 రూపాయలుండాలి. కానీ 1400 ఉంటాయి. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? చిల్లర మార్చుకున్నప్పుడు మీకు తెలియకుండా జరిగిన మోసం అది. ఎలాగో మీరే చూడండి. విజయవాడలోని ఈ పోలీస్ స్టేషన్నే కాసేపు బస్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో ఉన్న ఓ దుకాణం అనుకుందాం. ముఖానికి గుడ్డ కట్టుకున్న వ్యక్తి దుకాణంలో తినుబండారాలు అమ్ముతాడనుకుందాం. ఇంతలో అతని వద్దకు చిల్లర కోసం ఒకరొచ్చారు. 2000కు చిల్లర కావాలని అడిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. సారీ సార్ మీకే ఉంటారు. 2000కు చిల్లర ఇస్తూ 100 తక్కువగా ఇచ్చాడు కదా. సారీ చెప్పిన కుర్రాడు 100 కలిపి ఇవ్వటాన్ని గమనించారా? అలాగే ఇద్దరికి చిల్లర మొదట తక్కువ ఇచ్చి మళ్ళీ 100 కలిపి ఇచ్చాడు కదా. అంటే ఇద్దరి దగ్గర ఇప్పుడు 2000 సరిగ్గా ఉండాలి. మరి ఉన్నాయా? లెక్క పెట్టండి. అది సంగతి. 2000 ఉండాల్సిన నోట్లలో ఏకంగా 500 తగ్గి 1500 ఉన్నాయి. విజయవాడలోని రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో ఇప్పుడు రోజు లక్షల రూపాయల్లో జరుగుతోన్న నోట్ల దందా ఇది. ప్రయాణికుల్ని బురడి కొట్టించి వేళ్ల మధ్యలోనే నోట్లను అడ్డంగా నొక్కేసే ముఠాను పోలీసులు పట్టుకొని ఇలా డెమో ఇచ్చారు. కళ్ల ముందే నోట్లను లెక్కబెట్టి ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చిన వ్యక్తి సారీ సార్ ఒక నోటు తగ్గింది అంటూ టేబుల్ కిందకు ఎన్ని నోట్లు వేళ్ల మధ్య నుంచి తోసేశాడో చూడండి. మీకే